కాల్పుల విరమణ ఒప్పందంపై రోజుకో మాట మాట్లాడుతుంది. భారత్ మొదట తమను అభ్యర్థించిందని, అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని ప్రకటించింది. కానీ దీని వెనుక అసలు విషయాలు వేరే ఉన్నాయని ఇప్పుడు తెలుస్తోంది. పాక్ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా ఇప్పటికే ప్రపంచం ముందు పెట్టింది భారత్. అయితే ఈ దాడులు కేవలం ఎయిర్ బేస్లపై మాత్రమే కాకుండా న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను కూడా టార్గెట్ చేసిందా? అందుకే పాక్ దెబ్బకు దిగొచ్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు అనేక బేస్లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. అందులో కిరాణా హిల్స్ లోని బేస్ కూడా ఉంది. అయితే అన్ని బేస్ల కంటే ఇది కాస్త భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం సాధారణ మిలిటరీ స్థావరం మాత్రమే కాదు, ఇక్కడే పాకిస్తాన్ అణు ఆయుధాలను దాచి ఉంచింది. దీనికి కాస్త దూరంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై భారత్ దాడులు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. కానీ ఇండియన్ ఆర్మీ విషయం పూర్తిగా చెప్పినట్టు కనిపించడం లేదు. పాక్ న్యూక్లియర్ స్థావరాల సమీపంలో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ భారత్ దాడి చేయగానే పాక్తో పాటు అమెరికా కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. న్యూక్లియర్ ఫెసిలిటీ సమీపంలో దాడి జరిగిన విషయం పాకిస్తాన్కు అమెరికాకు చెప్పిందా లేదా అమెరికానే గుర్తించిందా అనేది ఇంకా తేలలేదు. కానీ ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే యుఎస్ న్యూక్లియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. B-350 AMS ఎయిర్ క్రాఫ్ట్ రేడియేషన్ లీక్ తో పాటు పరిస్థితిని అంచనా వేస్తోంది. వెంటనే దీనికి సంబంధించిన విషయం అగ్రరాజ్యానికి చేరడం, అక్కడి నుంచి పాకిస్తాన్ కు కాల్ వెళ్లడం, వెంటనే భారత్ డీజీఎంఓతో మాట్లాడాలని ఆదేశించడం జరిగిపోయింది. మరి నిజంగా ఈ దాడులు జరిగాయా లేదా అనేది పాక్ చెప్పుకునే స్థితిలో లేదు. భారత్ ఎలాగూ చెప్పదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్, కిరాణా హిల్స్ లోని న్యూక్లియర్ సంబంధించిన విమానంపై దాడి జరగడంతోనే పాక్ దిగి వచ్చింది అన్న దానిలో వాస్తవం ఎంత ఉంది శివ? రైట్ రాధిక, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కారణాలు ఏంటి అనే దానిపై మాత్రం పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్పై భారత్ దాడి చేయబోతోంది అనే సమాచారంతోనే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అలాగే పాకిస్తాన్కి మధ్య అమెరికా ఎంటర్ అయి మధ్యవర్తిత్వం వహించిందా అనే కోణంలో కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ సెట్లు అయితే ఉన్నాయో దానికి సమీపంలోనే 6-7 కిలోమీటర్ల దూరంలోనే దాడి జరిగింది. ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే దాని మీద కూడా దాడి చేస్తామనే సంకేతాలు పంపించిన నేపథ్యంలో వారి దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా పాకిస్తాన్ సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడిన పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుని భారత్ సయోధ్య కుదుర్చాలని కోరిన నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా ఎంటర్ అయ్యి, మొదట మాకేం సంబంధం లేదన్నట్లు ఊరుకున్న అమెరికా మధ్యలో ఎంటర్ అయ్యి ఈ న్యూక్లియర్ సెట్లపై దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతోనే ఇద్దరి మధ్య ఇటు రెండు దేశాలకు సంబంధించిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్తో మాట్లాడి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి తర్వాత ఫర్దర్గా ఎటువంటి కాల్పులు ఉండవు, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు అంగీకరించాలని కోరిన నేపథ్యంలోనే ఈ ఇద్దరు అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు అమెరికా పాక్ గగనతలంలోకి సంబంధించి ఇక యుఎస్కు సంబంధించిన B-350 AMS విమానం అనేది దాంట్లో గగనతలంలో తిరిగినట్లుగా తెలుస్తుంది. ఈ విమానం చక్కర కొట్టిన తర్వాతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే దాడులు ప్రతిదాడులు కొనసాగే సందర్భంలో భారత్ పాకిస్తాన్ టార్గెట్ చేసిన దాడిలో ఏదైతే న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించి దానికి అతి సమీపంలోనే 6-7 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ ద్వారా అటాక్ చేసిన నేపథ్యంలో అది అతి సమీపంలో అంటే ముందుగానే సంకేతాలు ఇంకా మరీ విచ్చలవిడిగా దాడి చేస్తే మాత్రం ఆ న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో సైట్లను పేల్చేస్తామనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలోనే భారత్తో కాళ్ళబేరానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే అమెరికాను
సాయం కోరినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన ఇద్దరు డైరెక్టర్ జనరల్స్తో సమావేశం నిర్వహించి 10వ తేదీన మధ్యాహ్నం 3:35 ఇటు పాకిస్తాన్ ఇటు భారత్కు సంబంధించిన ఇద్దరు డీజీఎంఓలతో మాట్లాడిన తర్వాత ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయం తీసుకున్న మరి 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ కాల్పులకు తెగబడింది. అయితే అంటే ప్రధానంగా మే 10 ఉదయాన్నే న్యూక్లియర్ అధికారులతో అత్యవసర భేటీకి పాక్ ప్రధాని సమావేశం కావడం, అంటే ఇండైరెక్ట్గా మేము న్యూక్లియర్ బాంబులతో దాడి చేస్తామనేది ముందుగా ప్రచారం చేసి భారత్ పైన ఏదైతే వారు ప్రయోగిస్తున్న డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ఇతరత్ర పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్న డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ మరోవైపు ఇరాక్ నుంచి తెచ్చుకున్న టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సఫలీకృతం కావాలని ప్రతి ఒక్కటి కూడా భారత్ వాటిని టార్గెట్గా చేస్తున్న గగనతలంలోని వాటిని పేల్చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఫలితాలు రాబట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే అణుబాంబులతో న్యూక్లియర్ బాంబులతో మేము దాడి చేస్తామని ఒక ప్రచారాన్ని తెర మీదకు తీసుకువచ్చి అక్కడ పాకిస్తాన్ పైన అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఏదైతే న్యూక్లియర్కి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన నిపుణులతో పర్యవేక్షించి వారితో చర్చలు జరిపి ఇటు మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా కూడా సయోధ్య కుదిర్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఇద్దరు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. దానికి ప్రధాన కారణం ఏదైతే భారత్ ఎక్కడ దాడి చేస్తుందన్న భయంతోనే ఈ వెనక్కి తగ్గి ఒప్పందానికి వచ్చినట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇది కారణమా ఇక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఏదైతే కిరాణా హిల్స్ వద్ద ఆ విమానం ఎందుకు చక్కర్లు కొట్టింది, అమెరికాకు చెందిన 350 AMS విమానం B350 విమానం ఎందుకు అక్కడ చక్కర్లు కొట్టింది, అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఉండడం వల్లే అక్కడ అది గగనతలంలో అమెరికా విమానం చక్కర్లు కొట్టిందా, ఏం గుర్తించేందుకు ఎందుకు అక్కడ ఆ విమానం వెళ్లాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పలు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అంటే కిరాణా హిల్స్లోనే పాక్ న్యూక్లియర్ స్థావరం అక్కడ ఉండడం, కిరాణా హిల్స్పై భారత్ దాడితోనే పాక్ కాళ్ళబేరానికి వచ్చింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా కిరాణా హిల్స్లో న్యూక్లియర్ సైట్లకు సంబంధించిన పాకిస్తాన్కు సంబంధించి న్యూక్లియర్ సైట్ అక్కడ ఉంది. దానికి అతి సమీపంలోనే దాన్ని టార్గెట్ చేసి అతి సమీపంలోనే ఇండైరెక్ట్గా సంకేతాలు పంపించి ఒకవేళ మాట వినకపోతే మళ్ళా ఇది ఏదైతే భారత్కు సంబంధించిన ప్రజలను టార్గెట్గా చేసుకుని సామాన్య ప్రజలను ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు టార్గెట్గా చేసుకుని ఏదైతే దాడులు చేస్తున్నారో ఒకవేళ మీరు దాన్ని విరమించుకోకపోతే మాత్రం మీకు ఇండైరెక్ట్గా సంకేతాలు పంపిస్తున్నాం, ఆ కిరాణా హిల్స్లో ఉన్న ఈ సైట్లను కూడా పేల్చేస్తాము న్యూక్లియర్ సైట్లను అనే సంకేతాలు పంపించడంతోనే భయపడిన పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి అమెరికాను మధ్యవర్తిత్వం కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదట మాకేం సంబంధం లేదు ఇద్దరి గొడవల మధ్య అంటూ ముందు పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చి మధ్యవర్తిత్వం కుదిర్చామని చెప్పడానికి కారణం అదే అయి ఉండొచ్చు అనే ఒక ప్రచారం అయితే ప్రధానంగా జరుగుతోంది. కానీ ఏం జరిగిందనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అంటే న్యూక్లియర్ సైట్లపై దాడి చేసిన నేపథ్యంలోనే ఒకవేళ అక్కడ దాడి చేస్తే దానివల్ల ఆ న్యూక్లియర్ సైట్ల వల్ల పాకిస్తానే సర్వనాశనమయ్యే పరిస్థితి అయితే ఉండేది, అక్కడ మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ దాడి చేయకుండా ఇండైరెక్ట్గా కొన్ని ఇండికేషన్స్ అయితే భారత్ పంపించింది. మా టార్గెట్ అంతా ఉగ్రవాద స్థావరాలే, మీరు మరీ మితిమీరి సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తే మాత్రం తిరిగి మేము కూడా దాడి చేయాల్సి వస్తుంది అనేది కూడా మొదటి నుంచి భారత ప్రభుత్వం చెబుతోంది. దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను గుర్తించినప్పటికీ కూడా మొదట దశలో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. మిగిలిన 12 ఉగ్రవాద స్థావరాలపై త్వరలోనే దానికి సంబంధించి కార్యాచరణ ఉండబోతోంది అనేది కూడా తెలుస్తోంది. కానీ ఈ లోపలే కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా చేసి దాడులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలను భారత సైన్యాన్ని టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుంది. ఆర్మీ ముసుగులో ఉగ్రవాదులు కూడా వారు ఇద్దరు సమన్వయం చేసుకుని సంయుక్తంగా దాడులు చేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. ఒకవైపు డ్రోన్ల ద్వారా దాడులు చేస్తూనే చొరబాటు యత్నానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదైతే భారత సరిహద్దు ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ పరిసర ప్రాంతాల్లో సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల ద్వారా భారత్లోకి చొరబాటుకు యత్నిస్తున్నారు. అంటే వారు వచ్చేది చొరబాటుదారులు ఉగ్రవాదుల పాకిస్తాన్ సైనికుల ఎవరనేది కూడా తేలిని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే పెహల్గాంలో భారత సైనికుల దుస్తులు ధరించి 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాక్కు సంబంధించిన TRF ది రెసిస్టెంట్ ఫోర్స్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భారత సైనికుల దుస్తులు ధరించే దాడి చేశారు. ఇక్కడ కూడా అదే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్కి సంబంధించిన సైనిక దుస్తులు ధరించి ఆ మారువేషంలో ఉగ్రవాదులు కూడా కాల్పులు జరుపుతున్నారు, డ్రోన్ల ద్వారా దాడులు చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి అందరూ కూడా పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు తెర మీదకి వస్తుంది ప్రధానంగా కాళ్ళబేరానికి రావడం కారణం ఏంటి, ఎందుకు
కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకుంది అనే దానిపై కొంత ఊహాగానాలు, కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రధాన కారణం కిరాణా హిల్స్లో, పాక్లోని కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ సైట్లపై భారత్ దాడి చేసే యోచనలో ఉంది అని పసిగట్టిన పాకిస్తాన్ భయపడి కాళ్లబేరానికి వచ్చి అమెరికాను మధ్యవర్తిత్వం కోరింది అని ఒక ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూర్చే విధంగా కూడా అమెరికా కూడా మధ్యవర్తం వహించి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చింది. అంటే ఇది కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన మాత్రమే, తాత్కాలిక విరామం మాత్రమే అనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందంటూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తుంది, నేవీ చెప్తుంది, భారత భద్రతా బలగాలు, త్రివిధ దళాలు కూడా చెప్తున్నాయి. ఎప్పుడైనా మళ్ళీ పాకిస్తాన్ దాడి చేస్తే దాన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించి, యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము, దీన్ని యుద్ధంగా పరిగణించి దాని తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఊహకందని విధంగా మా దాడులు ఉంటాయంటే కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఎవరి మధ్యవర్తిత్వాలు మాకు అవసరం లేదు, కేవలం ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే చర్చ తప్ప మిగతా ఏ ఒప్పందాలకు సంబంధించి కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఏదైతే సింధు నది జలాల ఒప్పందం ఏదైతే దాన్ని విరమించుకున్నారో అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరోవైపు వాణిజ్య ఒప్పందాలు కానీ, ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు ఎవరైతే భారత్లో ఉన్నారో వారు ఎలాగైతే తిరిగి వెళ్ళిపోయారో వారు అలాగే ఎక్కడ వారు అక్కడే ఉండాలి. మరో వాణిజ్య ఒప్పందాలు ఏ ఒక్క సహకారం అనేది కూడా భారత్ నుంచి పాకిస్తాన్కు అందదు. ఎందుకంటే సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తూ ఉగ్రవాదులను భారత్పై ఉసుగొల్పి సామాన్య ప్రజల ప్రాణాలు బొలిగుంటుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను మట్టు పెడతాం, ఉగ్రవాద స్థావరాలను మొత్తం భూస్థాపితం చేస్తామనే టార్గెట్గానే భారత్ దాడులు చేస్తోంది. కానీ అలా కాకుండా సామాన్య ప్రజలు టార్గెట్గా కూడా వాడు దాడులు చేస్తూ ఇటు పూంచ్ సెక్టర్లో ఒక గురుద్వారాపై దాడి చేసిన నేపథ్యంలో మొత్తం 16 మంది చనిపోయారు. తర్వాత విధుల్లో ఉన్న డిప్యూటీ కమిషనర్ కూడా, ఒక కమిషనర్ రాజ్ కుమార్ మృతి చెందారు, తర్వాత ఇంతియాజ్ మృతి చెందారు, తర్వాత మురళీ నాయక్ విధుల్లో ఉండగా భారత ఆర్మీకి సంబంధించిన సైనికుడు వీరమరణం పొందారు. ఇలా వారు చేసిన దాడుల్లో ఇటు షెల్లింగ్ కానీ, మోటార్లు ప్రయోగించడం కానీ, డ్రోన్లు ప్రయోగించడం ద్వారా కానీ ఒక మహిళ కారులో వెళ్తున్న సందర్భంలో మహిళ కారులోనే చనిపోయింది, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలా సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము కేవలం ఉగ్రవాదులు టార్గెట్గా మాత్రమే మా దాడులు ఉంటాయి, కానీ కావాలని సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తుంది. ముందే చెప్పాం, ఏదైనా కయ్యానికి కాలు దూతే మాత్రం భారత్ మాత్రం ప్రతిఘటిస్తుంది. దీని ఫలితాలు, దీని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుందని ముందే చెప్పాం. కానీ పాకిస్తాన్ వినడం లేదు. ఎందుకని ఇప్పటి వరకు భారత్ చేసిన దాడిలో పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లు దాదాపు 11 పైన ఎయిర్ బేస్లు, అలాగే వైమానిక స్థావరాలు కూడా 8 వరకు వైమానిక స్థావరాలు దెబ్బతున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ దాడి చేసి ప్రతి దాడిని ఎదుర్కొని నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ వాళ్ళు కూడా దాదాపు 40 మంది చనిపోయారు అనేది కూడా నేను అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 100 మంది పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దాంట్లో జైషే మహమ్మద్ సంబంధించి మసూద్ అజార్కు సంబంధించిన కుటుంబం కూడా 10 మంది చనిపోయారు. దాంట్లో కీలక ఉగ్రవాదులకు ఉన్న 3 మెంబర్స్, అదే కుటుంబానికి సంబంధించిన 3 మెంబర్స్ కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి కీలక పదవుల్లో ఉన్నారు, వారు కూడా చనిపోయారు. ఇలా అనేక మంది ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయారు. కానీ వాళ్ళు అధికారికంగా ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొనడం, వారికి దగ్గరుండి పాకిస్తాన్ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించడం, వారిని పరామర్శించడం, ఆసుపత్రిలో ఉండి వైద్య చికిత్సలు అందించడం, ఇదంతా కూడా ఎవరో దేశం కోసం పోరాడిన వారు, సైనికులు, ఇతర ఎవరైనా అయితే వారు అంత్యక్రియలు చేస్తే వారి కార్యక్రమాలు పాల్గొంటే బాగానే ఉంటుంది. కానీ దగ్గరుండి ఉగ్రవాదులను ప్రోత్సహించి, ఉగ్రవాదులు ఏదైతే దేశాన్ని నాశనం చేస్తున్న ఉగ్రవాదులకు వారు అండగా ఉంటూ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది కూడా భారత్ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా భారత్ చెప్తా ఉంది ఒకటే, ఉగ్రవాద స్థావరాలని అసలు ఉగ్రవాదం అనేది లేకుండా చేస్తాము. ఎవరైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే ఉగ్రవాద స్థావరాలకు ఏర్పరచుకుని అక్కడ శిక్షణ కానీ ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలపై వారిని టార్గెట్గా పంపిస్తున్నారో అటువంటి ప్రాంతాన్ని ప్రోత్సహించిన వారిని కూడా తుడిచిపారేస్తామంటూ మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దానికి అనుగుణంగానే త్రివిధ దళాధిపతులకు కూడా, త్రివిధ దళాలకు అవే దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక సరిహద్దుల త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏ సమయంలో ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా త్రివిధ దళాలు చెప్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. వారి దగ్గరున్న మొదటి రోజు దాడి చేసిన 300 నుంచి 400 డ్రోన్లు టర్కీ నుంచి తెచ్చుకున్నారు. అవి ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఇటు చైనా నుంచి తీసుకొచ్చిన మిసైల్స్ కూడా ఎటువంటి ప్రభావం చూపించలేదు. మొత్తం వారి దగ్గర ఉన్న మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ ఎటువంటి ప్రభావం అనేది చూపించలేదు. కొన్ని చోట్ల పాక్షికంగా ఆస్తి దెబ్బతిన్నప్పటికీ కూడా సామాన్య ప్రజలను దాదాపు 20 మంది వరకు కూడా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంటే సామాన్యుల టార్గెట్గా మాత్రమే పాకిస్తాన్ ఈ దాడులు చేస్తుంది తప్ప మేము ఉగ్రవాదానికి సంబంధించి నిర్మూలించమని మేము అడుగుతుంటే వీరు సామాన్యులను టార్గెట్ చేసుకుని, సైనికులను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తుంది. మాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కూడా దాడులకు తెగబడుతుంది. దీనికి ఒక పరిష్కారం కావాలనేది మేము భావిస్తున్నాం. అంతే తప్ప మేము పాకిస్తాన్కి సంబంధించిన సామాన్య ప్రజలు కానీ, సైనికుల మీద ఎట్టి పరిస్థితులు, ఆస్తుల మీద కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేము దాడులు చేయడం లేదు.
కేవలం పాకిస్తానే దాడులు చేస్తుంది. దానికి ప్రతిగా ఎవరైనా ఒక దెబ్బ కొట్టినప్పుడు దానికి ప్రతిగా దెబ్బ కొట్టకపోతే ఎవరు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. అంటే దాడి చేస్తుంటే మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఆ దాడిని ఎదుర్కొన్నప్పుడే మన ధైర్యం అనేది మన బలం అనేది తెలిస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్న సందర్భంలో అమెరికాకు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కనుక వాళ్ళు కాలబేర రావడానికి ప్రధాన కారణంగా ఏదైతే కిరాణా హిల్స్లో పాకిస్తాన్కి సంబంధించిన ఏదైతే న్యూక్లియర్ సైట్స్ న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేసే యోచనలో భారత్ ఉంది. ఇండైరెక్ట్గా సంకేతాలు కూడా పంపించింది. ఆ సైట్స్కి దగ్గరలోనే ఒక డ్రోన్ను ప్రయోగించి భారీ పేలుడు సంభవించింది. కాబట్టి దానికి సంబంధించి మరలా ఇట్లాగే విచ్చలవిడిగా విర్రవీగి ఏమైనా దాడులు చేస్తే మాత్రం ఆ ప్లాంట్ను పేల్చేస్తామనే సంకేతాలు భారత్ పంపించింది అనే అభిప్రాయంలో పాకిస్తాన్ ఉండి కాళ్ళబేరానికి వచ్చిందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించాలంటూ కూడా అమెరికాను కోరిన నేపథ్యంలో అప్పటి వరకు మిన్నకుండిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళిద్దరూ వాళ్ళే చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు, రెండు దేశాల మధ్య వివాదం అది అంటూ కూడా ఉగ్రవాదానికి సంబంధించిన చర్య, దీన్ని మేము జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ కూడా మధ్యలో ఉన్నట్టుండి వాళ్ళు అంటే పాకిస్తాన్ ముందుగా కేవలం అమెరికా వద్దకే వెళ్ళలేదు, ఇతర దేశాల వద్దకు కూడా వెళ్ళినప్పటికీ కూడా మేము చెప్తే భారత్ వినదు, కేవలం అమెరికా చెప్తే వినొచ్చు అని వారు సలహా ఇచ్చిన నేపథ్యంలోనే ఇతర దేశాలను సంప్రదించిన తర్వాత అమెరికా వద్దకు వెళ్ళారు. అమెరికా ఎంటర్ అయిన తర్వాత ముందుగా డైరెక్టర్ జనరల్ మినిస్ట్రీ ఆపరేషన్ సంబంధించి మిలిటరీ ఆపరేషన్ సంబంధించిన డైరెక్టర్ జనరల్తో మాట్లాడారు. దానికన్నా ముందు అమెరికా కార్యదర్శి మార్కో రూబియో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కూడా మాట్లాడారు. జయశంకర్ కూడా ఒకటే చెప్పారు, మేము కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రం మేము పనిచేస్తున్నాం, అక్కడ సైనికులకు కానీ సామాన్య ప్రజలకు కానీ అక్కడ ఉన్న ఆస్తులకు కానీ మేము ఎటువంటి నష్టం చేకూర్చమని చెప్పారు. వారు కనుక దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేస్తామని కూడా విదేశాంగ శాఖ మంత్రి చెప్పిన నేపథ్యంలోనే తర్వాత అక్కడున్న అధికారులతో మాట్లాడారు. ఇక ఫైనల్గా ఏదైతే కాళ్ళబేరానికి రావడానికి గల ప్రధాన కారణం అక్కడున్న న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేస్తారు, దాడి చేస్తే మనకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా వారు భావించారు. అందులోనూ పాకిస్తాన్ గగనతలంపై B-350 AMS అమెరికాకు సంబంధించిన అమెరికా విమానం అక్కడ ఎందుకు గగనతలంలో విహరించింది, అక్కడ ఏం గుర్తించింది, ఎందుకు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది, దీనికి కారణం ఈ న్యూక్లియర్ ప్లాంట్ భారత్ పేల్చేస్తుందనే భయంతోనేనా అనే కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.